వెస్టిజియన్స్ అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్, ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో దీన్ని మనము నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటాం. లేదంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటాం. లేదంటే డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. అంటే ఏంటి అసలు? ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెసు ప్రపంచంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది నిజమేనా? అనేది ఒకసారి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనంగానే చాలామంది కొంతమంది భయపడుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనంగానే ఇట్లాంటి వేస్టు, ఫేకు చాలా చూసాము, చాలా చేశాము. మా వాళ్ళు చేసి మోసపోయారు. డబ్బులు కట్టాలనేటువంటి ఒక భయంతోటి ఉన్నారు. కాబట్టి మై డియర్ లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే జనాలను జైన్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో కొంతమంది వేస్టు, ఫేకు, కొంతమంది ఏమంటున్నారంటే జనాలను జైన్ చేపియాలంటున్నారు. కొంతమంది చైన్ సిస్టమ్ అంటున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీరు అనుకున్నటువంటి బిజినెస్ కాదు. మీరు ఊహించినటువంటి బిజినెస్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒక వండర్‌ఫుల్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది జీవితాల్లో ఒక మంచి వెలుగులు తీసుకొచ్చినటువంటి, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చినటువంటి ఒక గొప్ప బిజినెస్ మోడల్, బిజినెస్ ప్రాసెస్. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. బయట కామన్‌గా మనకు బిజినెస్ గురించి మాట్లాడితే, ఒక బిజినెస్ ఉంది చేస్తారా బాగుందని మనం అడిగితే చాలామంది నోటి గుండా వచ్చే మాట ఏంటంటే, ఓహో! చైన్ సిస్టమా మాకు తెలుసులే, లేదంటే జనాలను జైన్ చేపియాలా అనే ఆలోచనతోటి ఉన్నారు. ఇది జనాలను జైన్ చేపించే బిజినెస్ కాదు. చైన్ సిస్టమ్ బిజినెస్ అసలే కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే అసలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చాలామంది బిజినెస్ అనగానే కొంతమంది భయపడుతున్నారు. గతంలో చాలా ఫేక్ కంపెనీస్ వచ్చినాయి. మోసాలు చేసే కంపెనీలు వచ్చినాయి. జనాల దగ్గర రావడం, ఏదో మాయమాటలు చెప్పడం, వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడం, తర్వాత కంపెనీలు ఎత్తేయడం. కొన్ని కంపెనీలు రావడం, సో మీరు డబ్బులు కట్టండి, మీరు వేరేళ్ళతో డబ్బులు కట్టించండి అని ఇలాంటి కొన్ని కంపెనీలు రావడం వలన, లేదంటే మీరు డబ్బులు కట్టి మీరు ఇంట్లో కూర్చోండి, సో మీకు డబ్బు వస్తుందని చెప్పేసి కొన్ని మాయమాటలు చెప్పినటువంటి కంపెనీలు, చాలా కంపెనీలు గతంలో చాలా వచ్చినాయి. జనాల దగ్గరికి వచ్చినాయి, మాయమాటలు చెప్పినాయి, డబ్బులు కట్టించుకున్నారు, సో బయటపడ్డారు. కంపెనీలు ఎత్తేయడం జరిగింది. వాటిని చూసి భయపడుతున్నారు. మరి ఒరిజినల్‌గా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్‌లో రాసి చూపిస్తా. అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఏంటి? అది నిజంగా ఈ బిజినెస్ మనం నమ్మొచ్చా? నమ్మలేమా? అనేది ఒకసారి తెలుసుకుందాం. రైట్. ఇక్కడ మనం చూడొచ్చు, ఒకసారి వీడియోలో మీరు చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఇది చైన్ సిస్టమ్ కాదు. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే జనాలను జైన్ చేసే బిజినెస్ కాదు. మరి ఎందుకు సార్ మరి బయట జనాలు బిజినెస్ అనగానే కొంతమంది భయపడుతున్నారు. ప్రజలు ఎందుకు కొంతమంది భయపడుతున్నారు. కొంతమంది బిజినెస్ అనగానే చేస్తున్నారు. కొంతమంది ఎందుకు భయపడుతున్నారంటే వాళ్ళకు క్లారిటీ లేకపోవడం వలన, ఈ బిజినెస్ యొక్క ఒరిజినల్ ఏందో తెలియకపోవడం వలన, ఈ బిజినెస్‌లో ఉన్నటువంటి విషయాలు తెలియకపోవడం వలన. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే కంపెనీ ఉంటుంది. కంపెనీలో ప్రొడక్ట్స్ ఉంటాయి. సో కంపెనీలో వస్తువులు ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. ఇక్కడ యాడ్స్ అని పెట్టినా కదా, యాడ్స్ లేదు, ఇంటూ అని పెట్టేసిన. ఆ కంపెనీ వస్తువులను, ప్రొడక్ట్స్‌ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా ఆ కంపెనీలో మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఈ మధ్యవర్తులను పెట్టుకోకుండా డైరెక్ట్ కస్టమర్‌కి ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, నేనున్నా అనుకోండి. సో కంపెనీలో వస్తువులు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా, మధ్యవర్తులను పెట్టుకోకుండా డైరెక్ట్ నాకు ఇచ్చేస్తుంది. అంటే కంపెనీ ప్రొడక్ట్స్ కొన్ని తయారు చేసి, ఆ కంపెనీ వస్తువులను అడ్వర్టైజ్మెంట్ లేకుండా, మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ కస్టమర్‌కి ఇచ్చేటువంటి బిజినెస్‌ను మనము డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటామండి. సో ఇక్కడ ముందస్తుగా డబ్బులు చెల్లించడం అనేది ఏముండదు. సో ముందస్తుగానే మనం డబ్బులు పెట్టాలి, లేదంటే మీరు ఇంత డబ్బు పెట్టి కొనుక్కోవాలి అనే రూల్స్ అనేది ఉండదు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే, సో కంపెనీ ఇక్కడ చూపిస్తున్నాం. కంపెనీ ఉంది. అడ్వర్టైజ్మెంట్ అనేది లేదు. మధ్యవర్తులు అనేది లేరు. స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్ కింద ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్‌డిహెచ్‌ఆర్ అని పెట్టినాం. స్టాకిస్టు, డిస్ట్రిబ్యూటర్, హోల్‌సేలర్, రిటైలర్ ఎవ్వరు ఉండరు. అంటే వీళ్ళు మధ్యవర్తులు ఎవరు ఉండరు. యాడ్స్ ఉండదు. టీవీలలో గానీ, పేపర్‌లో గానీ, రేడియోలో గానీ ఎక్కడ కూడా హీరోలు గానీ, హీరోయిన్‌లు గానీ, సెలబ్రిటీలు గానీ ఎవరు కూడా యాడ్ ఇవ్వరండి. కంపెనీలో వస్తువులుంటాయి. ఆ వస్తువులన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ బాగుంటాయి. సో మీరు బయట షాప్ కంటే తీసుకుంటే, మీరు ఏ షాప్ తీసుకున్నా బయట షాప్ కంటే బెస్ట్ క్వాలిటీ వస్తువులుంటాయి. హై క్వాలిటీ వస్తువులుంటాయి. ఆ వస్తువులను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా, మధ్యవర్తులను పెట్టుకోకుండా డైరెక్ట్ కస్టమర్‌కి ఇస్తుంది. ఇక్కడ కస్టమర్ ఏం చేయాలి? ఫ్రీగా ఐడీ తీసుకోవాలి. కంపెనీలో ఫ్రీగా మెంబర్‌షిప్ తీసుకోవాలి. దానికి డబ్బు కట్టాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగా ఐడీ తీసుకొని
తనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవాలి. తనకు అవసరం ఉన్నది, తనకు నచ్చిన ప్రొడక్టు. సో, ఎంత పెట్టి కొనుక్కోవాలనేది రూల్ లేదు. మీరు ఖచ్చితంగా 5,000 పెట్టి కొనాలి, 10,000 కొట్టాలి, 20,000 పెట్టి కొనుక్కోవాలి, 5,000 పెట్టి కొనుక్కోవాలి, 3,000 పెట్టి కొనుక్కోవాలని రూల్స్ అనేటివి ఉండేయండి. సో, కంపెనీలో మనకు నచ్చిన వస్తువు తీసుకోవచ్చు. సో, మన దగ్గర ఎంత డబ్బుంటే అంత పెట్టి కొనుక్కోవచ్చు. ఆ కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసి నేరుగా, అంటే అడ్వర్టైజ్మెంట్ పెట్టుకోకుండా, మధ్యవర్తులను పెట్టుకోకుండా, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా నేరుగా కస్టమర్‌కి ఇస్తుంది. సో, ఈ బిజినెస్‌ను మనం ఏమంటామంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటాం. ఇక్కడ మధ్యవర్తులు ఉండరు, యాడ్స్ ఉండవు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఫస్టు అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో స్టార్ట్ అయిందండి. అమెరికాలో కాలిఫోర్నియా సిటీలో మనకి 1886లో స్టార్ట్ అయింది సార్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక బిజినెస్. 100% ఈ బిజినెస్ లీగల్. సో, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు కూడా ఈ బిజినెస్ చేయమని చెప్తున్నాయి. కానీ కొన్ని ఫేక్ కంపెనీస్ రావడం వల్ల జనాలు చూసి, ఆ మోసం చేసే కంపెనీలను చూసి భయపడుతున్నారు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. నోటి మాట ద్వారా ప్రచారం అవుతుంది. నోటి మాట అంటే మౌత్ పబ్లిసిటీ. నోటి మాట ద్వారా ప్రచారం అయ్యేటువంటి ఒక బిజినెస్. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది బిజినెస్ అంటే 1990-96 మధ్యలో. సో, 90-96 మధ్యలో ఇండియాలో స్టార్ట్ అయిందండి. సో, ఇది మీకు నేను చెప్పాలనుకుంటున్నా. ఇదండి, చూసిరు కదా. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే యాక్చువల్‌గా నిజంగా ఇది జనాలను చేంజ్ చేసే బిజినెస్ కాదు. చైన్ సిస్టమ్ బిజినెస్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్‌లో ప్రొడక్ట్ కంపెనీ టు డైరెక్ట్ కస్టమర్. అడ్వర్టైజ్మెంట్ ఉండదు. తర్వాత మధ్యవర్తులు ఉండరు. ఇక్కడ మనం ఫ్రీ ఐడీ తీసుకుంటున్నాం. మనకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాం. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత పెట్టి కొనుక్కుంటున్నాం, వాడుకుంటున్నాం. మనకు నచ్చితే కస్టమర్‌గా ఉండొచ్చు, ఒక ఆప్షన్. రెండో అవకాశం ఏందంటే, ఎవరైతే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారో, సో, మనీ లేక ఇబ్బంది పడుతున్నారో, చిన్న చిన్న జాబులు చేసేటోళ్ళు, వ్యాపారాలు చేసేటోళ్ళు, చదువుకొని ఖాళీగా ఉన్నోళ్ళు, హౌస్ వైఫ్స్, ఎవరైనా సరే చదువుతోటి సంబంధం లేకుండా, వయసుతోటి సంబంధం లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా, ఒక రూపాయి డబ్బులు కట్టకుండా, మనకు నచ్చిన టైంలో, బయట భూమి మీద మనకు నచ్చిన టైంలో పని చేసేది ఏడ కూడా లేదు. మనకు నచ్చిన టైంలో, మనకు ఖాళీగా ఉన్న టైంలో మనం చేసే పని చేసుకుంటూ పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ ఈ బిజినెస్ చేసుకొని అదనంగా ఎక్స్ట్రా సైడ్ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. ఎవరు ఈ బిజినెస్ చేయాలంటే డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నోళ్ళు చేయాలి ఈ బిజినెస్. డబ్బు కావాలి అనేటువంటి ఆలోచన ఉన్నోళ్ళు చేయాలి. అందరు చేయొద్దు. సో, ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ప్రొడక్ట్ వాడుకొని కస్టమర్‌గా ఉండొచ్చు, ప్రొడక్ట్ నచ్చితే. రెండోది, ఒకవేళ మీకు డబ్బు కావాలనుకుంటే కంపెనీ ట్రైనింగ్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. బిజినెస్ ఎలా చేయాలో ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఫ్రీగా నేర్పిస్తారు. ఫ్రీగా నేర్పించి సో, డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఎవరు ఈ బిజినెస్ చేయాలి అంటే, డబ్బు కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళు మాత్రం బిజినెస్ చేసుకోవచ్చు. డబ్బు అవసరం లేదు, ప్రొడక్ట్ వాడుకొని కస్టమర్ కూడా ఉండొచ్చు. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.